హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను విశ్రామ్ని. సమ్మర్ అనగానే పిల్లలు ఏదో ఒకటి నేర్చుకోవాలని కుతూహలతో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం సమ్మర్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్లో ఏఐ రోబోటిక్స్ గురించి, అలాగే పిల్లలకి మరింత అవగాహన తెలిపించడానికి, వారిలో ఇంకొంచెం ఇంట్రెస్ట్ తెప్పించడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు ఏంటి, పిల్లలు ఇంతవరకు ఏం నేర్చుకున్నారు ఈ సమ్మర్ క్యాంప్లో తెలుసుకుందాం పదండి. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనుక పరుగుపెడుతోంది. చాలామంది ప్రతి చిన్న పనికి ఏఐని వినియోగిస్తున్నారు. దీని ద్వారా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐదే పెద్దపీట కాబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఏఐలో నేర్చుకునేందుకు చాలా విషయాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి ఏఐపై పట్టు సాధించడం ముఖ్యమని భావిస్తున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. అలాగే కొన్ని సంస్థల వారు కూడా ఏఐ ప్రాముఖ్యతను, అలాగే చిన్నారులకు దీనిపై ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఏఐ టింకరింగ్ షెడ్యూరా సంస్థ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. చిన్నారులు ఎంజాయ్ చేయడంతో పాటు ఇక్కడ ఏఐ గురించి కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. కొందరైతే చిన్న చిన్న రోబోట్లను తయారు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. హైటెక్ సిటీ మాత్రమే కాదు, దేశంలోని పలుచోట్ల ఏఐ టింకరింగ్ సంస్థ ఈ తరహా సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఏఐ రోబోటిక్స్ పై శిక్షణ ఇస్తోంది. ఫ్యూచర్లో మొత్తం ఏఐ ఉంటుందని, అందుకే దీన్ని నేర్చుకుంటున్నట్లు చెప్తున్నారు చిన్నారులు. ఏఐ నేర్చుకోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందని అంటున్నారు. నా పేరు అభిజయ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, సో ఏఐ నేర్చుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? బికాజ్ AI will revolutionize the world in the future, and when it revolutionizes the world, then AI will become very famous, and with AI we can make many robots and it may become a job also. So that is why I'm learning AI, plus we can make robots. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందా ఏఐ రోబోటిక్స్ నేర్చుకోవాలని? Yes, I have interest in learning AI. సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అసలు ఈ సమ్మర్ క్యాంప్లో పూర్తిగా చెప్పాలనుకుంటే? Okay, so what I learned in this summer camp is how to make bots, and basically they'll give us projects for a week. For example, now this week they gave 12 projects and we already completed 11 of them. ఓకే, 9 of the projects were very small projects. Yesterday we completed project number 10 and it is called a object detector. ఒక పిల్లాడైతే వీల్స్ తో రోబోట్ ను తయారు చేశాడు. క్షణాల్లో కళ్ల ముందే పార్ట్స్ అన్నిటినీ విప్పేసి మళ్ళీ యథావిధిగా చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఇది రోబోట్ అంటే, ఈ రోబోట్లు అంటే ఇట్ డిటెక్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ మూవ్స్. ఓకే, సో వీ హ్యావ్ రోబోటాన్ మినీ, వీ హ్యావ్ బియో మోటార్స్, వీ హ్యావ్ సెన్సర్స్, వీ హ్యావ్ వీల్స్, వీ హ్యావ్ బ్యాటరీ. The battery is here. So with this, when it won't fall down and it will detect its option and it will go back. ఓకే, సో ఇది మా ముందు అసెంబుల్ చేయగలుగుతావా? అండ్ డిసెంబుల్ ఆల్సో. ఓకే, So let's start. So first you have to remove the screws. ఓకే, ముందుగా అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి మా అందరికీ చూపించడానికి. ఓకే, సో పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే సో ఎలా చేయాలి ఏంటి అనేది బాబు అయితే చేసి చూపిస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ సెన్సర్ తీయాలి. సో దీన్ని రోబోటాన్ మినీ అంటారు. దీనివల్లనే మొత్తం బాడీ పవర్ ఇంటూ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది వీల్స్తో ఆ మూవ్ అవుతాయి. ఇంకా వీల్స్ ఇంకా బియో మోటార్స్తో ఆ వీల్స్ అనేవి ఎలక్ట్రిసిటీతో మూవ్ అవుతాయి. అండ్ బియో మోటార్ ఇస్ ద మేజర్. మేము 9 ప్రాజెక్ట్స్ చేసినాం. దిస్ ఇస్ ద 10th ప్రాజెక్ట్. 9 ప్రాజెక్ట్స్లో మేము అన్ని సెన్సర్స్ గురించి ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నాం. ఒక బాలుడు స్పైడీ రోబోట్ ను రెడీ చేశాడు. స్పైడర్ లా కనిపించే ఈ రోబోట్ ను మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేయొచ్చని అంటున్నాడు. Hello, my name is Shivraj and I'm going to be explaining about the Spidey robot. It has 18 different servers. It's controlled by a very powerful chip, the M chip. So each of these servers moves 180 degrees, and that's how you control the Spidey.
robot. It has 6 legs. You can control it with your mobile phone. మరో బాలుడు స్నేక్ గేమ్ తయారు చేశాడు. ల్యాప్టాప్లో ఆడగలిగే ఈ గేమ్ డివైస్ను పార్టులుగా వివరిస్తున్నాడు. సో మనము ఆర్డినో ఐడి నుంచి మనము కోడ్ అప్లోడ్ చేసామనుకో, సో దీంట్లో కోడ్ అప్లోడ్ చేసుకొని ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, దీంతో ఆడుకోవచ్చు. సో మనము దీన్ని ల్యాప్టాప్లో చేయగలుగుతాం, ఎనీ డివైస్. సో ఇది సౌండ్ సెన్సార్. మనము గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ సౌండ్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మనకి స్కోరు ఇంకా మనం ఎలా ఆడుతున్నామో చూపిస్తుంది. సో ఇది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్, ఫార్వర్డ్. చిన్నపిల్లలకు ఏఐ గురించి వివరించడం కష్టమే అయినా సింప్లిఫై చేసి సమ్మర్ క్యాంప్ ద్వారా వివరిస్తున్నట్లు టింకరింగ్ CEO చెప్పారు. రోబోటిక్స్ చూపించి ఈ కాన్సెప్ట్స్ చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మర్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశం ఎలా వచ్చింది, అండ్ ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఎంతో ఓపిక్గా ఏఐ గురించి నేర్పిస్తున్నారు. సో ఏఐ గురించి అసలు వాట్ ఈస్ ఏఐ ఫర్ యూ సార్? AI is one of the emerging technology. ఇది ఏంటంటే ఇమిటేటింగ్ హ్యూమన్ బ్రెయిన్. మన న్యూరల్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయో అలాగా మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయగలిగితే, అదే కానీ ఒక మెషిన్లో కానీ అంటే కంప్యూటర్లో కానీ సిస్టంలో కానీ పెట్టగలిగితే అది మనలాగా నేర్చుకోగలదు, ఆలోచించగలదు, ఏమైనా చేయగలదు. సో అలాగ న్యూరాన్ దగ్గర నుంచి నెట్వర్క్ చేస్తాం, దట్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. సో ఇదంతా కూడా మన బ్రెయిన్ని ఇమిటేట్ చేయడానికి ఆర్టిఫిషియల్లీ అదే పిల్లలు నేర్చుకుంటారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏఐ వస్తుంది, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ అండ్ IoT, ఆల్ దీస్ కాన్సెప్ట్స్ని నేర్పాలి అంటే ఇవి కొంచెం పెద్ద కాన్సెప్ట్స్. చిన్నపిల్లలకి డిఫరెంట్ ఏజ్లో ఉంటారు కనుక వీళ్ళకి అంత చెప్పడం కొంచెం కష్టమే. కానీ మేమేం చేస్తామంటే అది సింప్లిఫై చేసి సమ్మర్ అన్నది ఒక ప్రోగ్రామ్ ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ కూడా వీళ్ళని ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటారు. అండ్ నాకు ఎక్కువ టైం దొరుకుతుంది, 3 hours 4 hours ఒకసారి రాగలరు. అదే కానీ 3 hours 4 hours మామూలు డేలో ఉండాలంటే కష్టం. అందుకే సమ్మర్ క్యాంప్ చేస్తాం. వీళ్ళు వస్తారు, వచ్చి 3-4 hours మాతో ఉంటారు, ఆల్ దీస్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, కొంచెం ఫన్ ఉంటుంది, గేమ్స్ ఆడుతుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. దీంట్లో పని ఏంటంటే ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ అస్ ఈజ్ ఎంగేజింగ్ కిడ్. అందుకే మేము ఏం చేస్తామంటే రోబోటిక్స్ చూపించి ఆ రోబోటిక్స్ ద్వారా ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాం. సో అంటే రోబోటిక్స్, IoT అండ్ AI. ఏఐ అనేది మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఉంటాయి, కానీ మా దగ్గర కొన్ని ఏఐ బాట్స్ ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ విజన్ ఉంటుంది. ఇట్ డిటెక్ట్స్ ద ఆబ్జెక్ట్ అండ్ దెన్ ప్లేసెస్ ఇన్ వన్ ఆఫ్ ద బకెట్. సో అదంటే కంప్యూటర్ విజన్ అనే అప్లికేషను. తర్వాత NLP, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అయితే మనం మాట్లాడుతుంటే దాన్ని ఆటోమేటిక్గా ఎలా ట్రాన్స్లేట్ చేస్తుంది. లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ అంటాం. ఒక మనిషి చెప్తున్న ఫీడ్బ్యాక్ ఇచ్చింది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇలాంటివన్నీ పిల్లలు అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్స్ని వాళ్ళు రియల్ టైంలో అప్లై చేయాలి. అదే అది. ఏఐ రోబోటిక్స్ పై చిన్నారులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకుంటే వారి ఫ్యూచర్ అద్భుతంగా ఉండడంతో పాటు దేశాభివృద్ధిలో తమ పాత్రను పోషిస్తారని అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయని సదరు సంస్థను అందరూ అభినందిస్తున్నారు.